వెల్కమ్ టు 5 ఐదు ఎక్స్క్లూజివ్ వార్తలు, ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, ఐదుగురు న్యూస్ రిపోర్టర్స్, ఐదు ప్రదేశాల నుంచి ఐదు గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ బులెటిన్ 5 కి స్వాగతం. ఫస్ట్లీ 10 ఏళ్లలో ఇండియా ఎంత మారింది, ఇంకా మారాల్సింది ఎంత, మోదీ దృష్టిలో కాంగ్రెస్ బలం ఎంత, రాహుల్ ని మోదీ ఏ స్థాయి నేతగా చూస్తున్నారు. TV9 లైవ్ గ్లోబల్ సమిట్ వాట్ ఇండియా థింక్స్ టుడేలో ఈ రాత్రి 8 గంటలకు మోదీ మాట్లాడబోతున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక మార్పు దిశగా ఆదాయ కూర్పుపై ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. వరుస సమీక్షలతో సీఎం బిజీగా ఉన్నారు. పన్నుల వసూళ్లపై వివిధ శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారైనా ఏం ఆదేశాలు చూద్దాం ఈ బులెటిన్ లో. 5 థర్డ్ స్టోరీ చూస్తే టికెట్ పే రచ్చ ఏపీలో రాజకీయాలను వేడెక్కిస్తుంది. టీడీపీ జనసేన అసంతృప్తులు ఆందోళనలతో రోడ్డెక్కుతున్నారు. బుజ్జగింపుల పర్వం తెరపైకొచ్చింది. బాబు ఇంటికి నేతలు క్యూ కడుతున్నారు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం 5 లో. హైవే నిర్మాణంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు కన్నెర్ర చేశారు. మంచిర్యాలలో రోడ్డెక్కి ఆందోళనకు ఉధృతం చేశారు. అధికారులు ఎవరైనా స్పందిస్తున్నారా? ఆ వివరాలు చూద్దాం. వీటితో పాటుగా రమణ దీక్షితుల్ని విధుల నుంచి తొలగించింది. టీటీడీ బోర్డు ఉద్యోగుల వేతనాల పెంపు సహా కీలక నిర్ణయాల్ని ప్రకటించింది. ఆ వార్తను కూడా చూద్దాం. ఢిల్లీలోని అశోక హోటల్లో జరుగుతున్న TV9 గ్లోబల్ సమిట్ లో పాల్గొంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాట్ ఇండియా థింక్స్ టుడే పేరుతో గ్లోబల్ సమిట్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ సహా వివిధ రంగాలకు చెందిన దేశ విదేశీ ప్రముఖులు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ప్రసంగిస్తారు. TV9 వేదికగా భారతదేశ భవిష్యత్తు రోడ్ మ్యాప్ ని వివరిస్తారు ప్రధాని. The Honourable Tony Abbott, former Prime Minister of Australia, Madam Maria Ahmed Didi, former Defence Minister of the Maldives, His Excellency Nao Gilan, Ambassador of Israel, our distinguished guest, delegates from all over the world, ladies and gentlemen. It's my pleasure and honour to welcome you all to the News 9 Global Summit, which is the day 2 of TV9 What India Thinks Today. It's only the second edition of our flagship annual summit, but I'm delighted to tell you that it is far bigger in its scope and more novel in its architecture and formats. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, గ్లోబల్ సమిట్ ఎలా కొనసాగుతోంది? ప్రముఖులు చాలా మంది వస్తున్నారు, తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవాళ ప్రధాని మోదీ ప్రసంగం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మూడు రోజులుగా జరుగుతున్న గ్లోబల్ సమిట్లో ఈరోజు రెండో రోజు రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ TV9 నెట్వర్క్ నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమిట్కి హాజరు కాబోతున్నారు. TV9 వేదికగా ఆయన భారతదేశ భవిష్యత్తు ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది అన్నది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. గత 10 ఏళ్లుగా ఆయన భారత ప్రధానిగా ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో మోదీ సర్కారు సాధించిన పురోగతి, వివిధ రంగాల్లో సాధించిన పురోగతే కావచ్చు, సంక్షేమం, అలాగే పేదరికం నుంచి ప్రజల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం, కోవిడ్ వంటి కష్టకాలాల్ని ఏ రకంగా అధిగమించి ప్రపంచ దేశాలకు భారత్ సహకరించే స్థాయికి తీసుకెళ్లడం, ఇలాంటివన్నీ కూడా ఆయన వివరించే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం రానున్న కాలంలో భారత్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే బీజేపీ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ వికసిత్ భారత్ అన్న ఒక సంకల్పాన్ని తీసుకున్నారు. వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా. ప్రస్తుతం భారతదేశాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణిస్తున్నాం. ఇక నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ని తీర్చిదిద్దాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన చాలా యాక్టివిటీస్ని, కొన్ని విజన్ డాక్యుమెంట్ని, కొన్ని లక్ష్యాలను నిర్దేశించి పెట్టుకున్నారు. అంతేకాదు అభివృద్ధి క్రమంలో పర్యావరణానికి విఘాతం కలిగించకూడదు అన్న ఉద్దేశంతో కూడా ఒక కార్బన్ న్యూట్రల్ స్టేటస్ని తీసుకొచ్చేందుకు కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 2070 నాటికి పూర్తిగా భారతదేశం అంతా కూడా కార్బన్ న్యూట్రల్ కంట్రీగా మారాలి అన్న ఒక లక్ష్యం పెట్టుకున్నారు. కాబట్టి ఇటువంటి అన్ని అంశాల గురించి ప్రధాని తన ప్రసంగంలో వివరించే అవకాశం ఉంది. రాజకీయంగానూ ప్రతిపక్షాల మీద ఆయన కామెంట్లు చేసే అవకాశం లేకపోలేదు. అలాగే TV9 నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్లో వివిధ దేశాలకు అధ్యక్షులుగా, ప్రధానులుగా పనిచేసిన
రాజకీయ అలాగే వివిధ రంగాల ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ ఆల్రెడీ ఒక సెషన్లో పాల్గొన్నారు. ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీని, భారతదేశాన్ని కొనియాడారు. క్వాడ్ బలోపేతం చేయడంలో మోదీ పాత్ర చాలా కీలకంగా ఉంది అంటూ చెప్పుకుని వచ్చారు. భారత్లో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉందని చెప్పడంతో పాటుగా భారత్ ఎప్పుడూ కూడా అఫెన్సివ్గా వెళ్ళి ఒక దేశాన్ని దురాక్రమణకు పాల్పడాలన్న ఉద్దేశంలో ఎప్పుడూ లేదు. ఏ ఇష్యూ ఉన్నా దాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ ఆయన కొనియాడారు. అలాగే కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. వారు కూడా తమ తమ విభాగాలకు సంబంధించి దేశం సాధించిన పురోగతి గురించి, రానున్న కాలంలో ఏం చేయాలనుకుంటున్నారు అన్న దాని గురించి ఇటు అశ్విని వైష్ణవ్ కానీ, స్మృతి ఇరానీ అయితే నారీ శక్తి పాత్ర ఎంత ఉంటుంది వికసిత్ భారత్లో అన్న విషయం మీద ఆమె స్పందించారు. అలాగే రీసెంట్గా పొలిటికల్గా ఒక ఇష్యూ అవుతుంది వెస్ట్ బెంగాల్లో. ఆ ఇష్యూ గురించి కూడా ఆమె సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ గురించి కూడా ఆమె స్పందించారు. ఇలా టీవీ9 నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ పాలిటికల్గానే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలకు ప్రమాదం ఉంటుందా అన్న విషయం మీద కూడా ఒక సెషన్ నిర్వహించారు. దాని మీద ఆయా రంగాలకు చెందిన టెక్నాలజీ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రముఖులు అందులో పార్టిసిపేట్ చేశారు. మొత్తంగా 3 రోజుల పాటు నిన్న ప్రారంభమైంది, ఈరోజు జరుగుతుంది, రేపు కూడా జరగనుంది. అయితే ప్రధాని కీనోట్ అడ్రస్ ఇవ్వబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రి 8 గంటలకు. ఆయన ఈ కీనోట్ అడ్రస్లో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. సో రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ గ్లోబల్ సమ్మిట్లో ప్రసంగిస్తారు. టీవీ9లో కూడా ప్రత్యక్ష ప్రసారం మీరు చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. ఇక సెకండ్ ఇంపార్టెంట్ స్టోరీ, మార్పు దిశగా ఆదాయ సమకూర్పుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆస్తులపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించింది. రాష్ట్ర ఆదాయ సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు. పన్నుల వసూళ్ల వివరాలను ఆరా తీశారు. వాణిజ్య పన్నుల విభాగం నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అక్రమాలను అరికట్టడం సహా ట్యాక్స్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని డిస్టిలరీ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు సీఎం. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు మార్చి 31 వరకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ, వర్క్స్, కోర్టు పరిధి, ప్రభుత్వ భూములు తప్ప ఇతర లేఅవుట్లో క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి 10,000 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. టీవీ9 ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, ఆదాయం సమకూర్చుకునే దిశగా ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి? అలాగే 2020 లేఅవుట్ క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రభుత్వానికి సాధారణంగా ఎక్కువగా ట్యాక్సులు, పన్నులు వసూలు చేసే విభాగాల్లో చూసుకుంటే ఒకటి కమర్షియల్ ట్యాక్స్ వస్తుంది, ఎక్సైజ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ స్టాంప్స్. ఈ 3 విభాగాల నుంచి ప్రభుత్వానికి మేజర్గా ఆదాయం వస్తుంది. కాబట్టి ఈరోజు ఉదయం నుంచి కూడా వివిధ శాఖలకు సంబంధించిన ఆదాయం వనరులకు సంబంధించిన వివిధ అంశాలపై ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. అందులో భాగంగానే కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన ఎక్కువ వసూళ్లు వచ్చే విధంగా, పన్నులు వసూళ్లు చేసే విధంగా క్రమబద్ధీకరించాలని ఒక డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం పూర్తి వివరాలను తెలుసుకున్నారు. దాంతోపాటుగా కూడా ఎక్సైజ్కి సంబంధించి కూడా పూర్తిగా రివ్యూ చేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి అత్యధికంగా తెలంగాణకు తీసుకుంటే అత్యధిక ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఎక్సైజ్లో ఉన్న అక్రమాలను అరికట్టడానికి పూర్తిగా ఒక ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. డిస్టిలరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్రమాలకు పాల్పడకుండా అక్కడ డిస్టిలరీస్ ఏజెన్సీస్ ఎక్కడైతే ఉంటే అక్కడ సీసీ కెమెరాల నిఘా పెట్టాలని చూశారు. దాన్ని ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్కి కనెక్ట్ చేస్తూ ఈ డిస్టిలరీస్ చేస్తున్న ఏదైతే అక్రమాలకు అరికట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చేశారు. అలాగే ఏదైతే బాటిలింగ్ తయారు చేశారో తయారు చేసిన బాటిలింగ్ ఎక్కడి నుంచి తయారైంది, ఎక్కడికి వెళుతుంది, ఎక్కడ డిస్టిలరీస్ ఎవరు, ఇవన్నీ బాటిల్ ట్రాకింగ్కు కూడా ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. దీంతో పాటుగా కూడా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్కి సంబంధించిన దరఖాస్తులు, పెండింగ్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్కి సంబంధించిన దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మార్చి 31లోగా రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మెసేజ్లు అయ్యాయి. దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపుగా
10,000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమంటప్పటికీ కూడా ఈ 2 పథకాలను ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. మరో 2 పథకాలను రేపు ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా నిధులు అవసరం ఉండే అవకాశం ఉంది. మిగిలిన పథకాలని కూడా అమలు చేయాలంటే దానికోసమనే ప్రభుత్వం ఈ ఆదాయ వనరులకు సంబంధించిన వివిధ శాఖలతో పూర్తిగా నివేదిక రివ్యూ నిర్వహించింది. కమర్షియల్ ట్యాక్స్ అయ్యుండొచ్చు, ఎక్సైజ్ అయ్యుండొచ్చు, రిజిస్ట్రేషన్ ఇన్ స్టాంప్స్ అండ్ రవాణా, మైన్స్, జియాలజీ, టీఎస్, ఎండిపి, ఇట్లా అన్ని విభాగాల్లో ప్రభుత్వానికి ఆదాయం ఏ మార్గాల గుండా వస్తుంది, అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి ఏ మార్గాల ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఏ మార్గాల నుంచి ఆదాయం ఎక్కువగా వచ్చింది, ఇప్పుడు ఆ ఆదాయం ఎలా ఉంది, ఎక్కడైనా ఆగిపోయిందా, గత ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఎందుకు అక్రమాలు జరిగితే అక్రమాలు జరగడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి ఈ విభాగాల్లో అనే విషయం మీద ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగానే ఈ అక్రమాలకు అరికట్టే విధంగా ప్రణాళికలు చేపట్టాలని పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్కు సంబంధించి ప్రస్తుతం ఎల్ఆర్ఎస్కు సంబంధించి మార్చి 31లోగా క్రమబద్ధీకరించుకోవాలని చెప్పారు. అండ్ బీఆర్ఎస్కు సంబంధించిన అయితే ప్రస్తుతం కోర్టులో ఈ పెండింగ్ కేసులు నడుస్తున్న సందర్భంగా బీఆర్ఎస్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఉండదు. కాకపోతే ఎల్ఆర్ఎస్కు సంబంధించి మాత్రము ఏదైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చి 31 వరకు గడువు విధించారు. ఆ లోపుగా క్రమబద్ధీకరించుకోవాలి. భారీగా ప్రభుత్వ ఖజానాకు నిధులను సమకూర్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఎల్ఆర్ఎస్ అయ్యుండొచ్చు, ఈ వివిధ ఆదాయం సమకూర్చే వివిధ శాఖలతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఇక థర్డ్ న్యూస్ చూస్తే టికెట్ల కేటాయింపు ఎపిసోడ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రచ్చగా మారింది. టీడీపీ జనసేనల్లో అసంతృప్తుల ఆగ్రహం రోడ్డెక్కింది. జెండా మోసిన వాళ్లను కాదని వలస నేతలకు టికెట్లు ఇస్తున్నారంటూ ఆశావహులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో బుజ్జగింపుల పర్వం తెరపైకొచ్చింది. సర్దుకుపోవాలని నేతలకి దిశానిర్దేశం చేస్తోంది టీడీపీ అధిష్టానం. అసమ్మతి నేతలకి హైకమాండ్ సర్ది చెప్తుంది. నిన్న పలువురు సీనియర్లతో మాట్లాడారు చంద్రబాబు. ఇవాళ పెనుకొండ టీడీపీ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథితో భేటీ అయ్యారు. పెనుకొండ టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పార్థసారథి. అయితే ఆయనకు నచ్చజెప్పారు చంద్రబాబు. పార్థసారథికి అనంతపురం ఎంపీ టికెట్ ఇస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, పార్థసారథికి అనంతపురం ఎంపీ టికెట్ ఇస్తారనే చర్చ జోరుగా జరుగుతుంది. ఎంతవరకు ఇది నిజమంటారు? అంటే ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబుని కలిశారు పార్థసారథి. నిన్నంతా కూడా మొదటి జాబితా ప్రకటించిన తర్వాత టికెట్ తనకివ్వకుండా సవితమ్మకు టికెట్ ఇవ్వడం మీద బీకే పార్థసారథి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మధ్యలో పరిటాల సునీతను పంపించి కూడా మధ్యవర్తిత్వం చేసినప్పటికీ కూడా పార్థసారథి ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. అయితే హైకమాండ్ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన ఈరోజు పార్థసారథి మధ్యాహ్నం వచ్చి చంద్రబాబుని ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. అయితే పెనుగొండ టికెట్ ఇవ్వలేకపోయాం కానీ అనంతపురం ఎంపీగా పోటీలోకి దించే ఆలోచన ఉందని చెప్పేసి కూడా చంద్రబాబు పార్థసారథికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. దీని మీద 2 రోజుల్లో క్లారిటీ ఇస్తామని చెప్పేసి కూడా పార్థసారథితో చెప్పినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నాయకులు ఎవరైతే మొదటి జాబితాలో చోటు దక్కనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి బుజ్జగించే పనిలోనే ఉన్నారు. నిన్నటి నుంచి కూడా చాలామంది సీనియర్లు దేవినేని ఉమా కానీ, గంటా శ్రీనివాసరావు కానీ, ఆలపాటి రాజా లాంటి, అలాగే పీలా గోవింద్ ఇటువంటి నేతలందరినీ కూడా పిలిచి వారికి ఎందుకు సీట్లు ఇవ్వలేకపోయాము, ఆ తర్వాత వారికి భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 పార్టీల ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల్లో ఎక్కడైతే జనసేనకు టికెట్లు కేటాయించారని చెప్పేసి టీడీపీ నేతలు ఇబ్బందికి పడుతున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నాయకులతో కూడా పర్సనల్గా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా జనసేన నాయకులను కలుపుకుని ముందుకు వెళ్ళడం ద్వారానే విజయం సాధించగలమని చెప్పేసి కూడా వారికి 1-2 సార్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజైతే పార్థసారథి చంద్రబాబుని కలిశారు. రేపు మరికొంతమంది ఈరోజు శ్రీకాకుళం పర్యటనలో ఉండడంతో ఎక్కువ మంది నాయకులను కలవలేకపోయారు. అయితే మరోవైపు టికెట్ దక్కనటువంటి నేతలు కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు పెద్ద ఎత్తున తంబలపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి, శంకర్ యాదవ్కి టికెట్ ఇవ్వాలంటూ కూడా శంకర్ యాదవ్ అనుచరులు పెద్ద ఎత్తున ఇక్కడ చంద్రబాబు నివాసానికి చేరుకుని పెద్ద ఎత్తున నిరసన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే వారితో మాట్లాడి చాలాసేపు నిరసన వ్యక్తం చేసిన తర్వాత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అలాగే టీడీపీ సీనియర్ నేత కొనగల నారాయణని పంపించి వారితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వారికి సర్ది చెప్పేసి ఇక్కడి నుంచి పంపించారు. భవిష్యత్తులో కూడా శంకర్ యాదవ్కి మేము ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి న్యాయం చేయాలనేది కూడా మేము చూస్తామని చెప్పేసి వారికి భరోసా ఇచ్చి చెప్పడంతో ఇక్కడి నుంచి అంతా కూడా కార్యకర్తలంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఎక్కడెక్కడైతే అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయో అటువంటి వారందరినీ కూడా పిలిచి వారికి సర్ది చెప్పడము, ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి పదవులు ఇచ్చి ఆదుకుంటామని చెప్పేసి వారికి ఏదో విధంగా నచ్చ చెప్పడంతో పాటుగా
కొంతమందికి అయితే ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్చడం. గంటా శ్రీనివాసరావు లాంటి వారిని అయితే భీమిలి ఆయన అడుగుతున్నప్పటికీ కూడా భీమిలి కాదు చీపురుపల్లిలో పోటీ చేయాలని చెప్పి చంద్రబాబు చెప్పడము, 2 రోజుల్లో దీని మీద స్పష్టత ఇస్తామని చెప్పడము. మరికొంతమంది నేతలకు ఇప్పుడు పార్సార్ని చూసినట్లయితే పెనుగొండ టికెట్ ఇవ్వలేకపోయారు కాబట్టి అనంతపురం ఎంపీగా పోటీలోకి దించడం. ఈ రకంగా నియోజకవర్గాలు సర్దుబాటు చేయడంతో పాటుగా జనసేనకు టికెట్లు ఇచ్చిన దగ్గర కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి అందరినీ కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు పార్థసారథి మాత్రమే కలిశారు. రేపు మరికొంతమంది నేతలు చంద్రబాబు తన నివాసానికి రావాలని ఇప్పటికే సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ ఎంపీరావు. ఇక మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో రైతులు ఆందోళన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేను ఆపాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. హైవే వల్ల భూములు కోల్పోయి తాము నిర్వాసితులమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షెట్టిపేట మండలం మోదెలలో NH63 హైవే సర్వేను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. సర్వేని ఆపేయాలంటూ 30 గ్రామాల రైతులు ధర్నాకు దిగారు. కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. తమ బతుకుల్ని రోడ్డున పడేసే హైవే మాకొద్దంటూ నినాదాలు చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు సర్వే చేయనివ్వమంటూ స్పష్టం చేశారు. ఇలా వచ్చిన లెక్క ప్రకారంగా 115 హెక్టార్లు ఈ గూడెం నుంచి మన మోదల నుంచి ముల్కల వరకు ఇంత భూమి తీసుకుంటారట వాళ్ళు. మాకు వాల్యుయేషన్ ప్రకారంగా అన్నట్టు మాట్లాడుతాను. మా దగ్గర వాల్యుయేషన్ 4,50,000 మాత్రమే ఉన్నది ఒక ఎకరానికి. మార్కెట్ ధర ఎంత ఉంది? మార్కెట్ ధర 50, 40, 60 దాకా ఉన్నది సార్. 100 రెట్లున్న భూమిని మీరు 4 లక్షలకు అమ్మలేం సార్. అందుకే మాకు బాధ. మేము భూమి పోతే పోయింది అని అనుకోవడానికి కూడా వీల్లేదు. మాకు ఒక ఎకరం కూడా ఈ ఎకరం అమ్మితే మాకు 10 గుంటలు 5 గుంటలు, రోడ్ సైడ్ అయితే 1 గుంట రాదు సార్. మేము ఏం చేసుకొని బతకాలి? మేము వేరే మాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇంట్లో నాకు 6 ఆడపిల్లలే. నేను చేస్తేనే వాళ్ళు ఆ పొలంలో పండింది తిని బతకాలి. అసలు ఏం చేసుడు? మేము లాస్ట్ మూమెంట్లో ఇక మందు తాగుడే తప్ప. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఇప్పుడు 30 గ్రామాల రైతులు ఈ సర్వే నిలిపివేయాలి, హైవే వద్దు అంటున్నారు. మరి అధికారులు ఏం చెప్తున్నారు? NH63 సంబంధించిన కథ మళ్ళీ మొదటికి వచ్చింది. 2017 నుంచి ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 2017లో గ్రీన్ ఫీల్డ్ హైవేను 2018లో బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మార్చారు. బ్రౌన్ ఫీల్డ్ హైవేలో భాగంగా ప్యాకేజ్ 4గా ఉన్న మంచిర్యాల జిల్లా ములకాల నుండి జగిత్యాల జిల్లాకు సంబంధించిన రాయపట్నం నుంచి దాదాపు 35 కిలోమీటర్ల మేర నిర్మాణం కావాల్సిన NH63కి సంబంధించి నిజామాబాద్, జగదేల్పూర్ 3 రాష్ట్రాలను 4 జిల్లాలను కలుపుతూ వెళ్లే ఈ రహదారి ఈ 35 కిలోమీటర్ల మధ్యనే ఇబ్బందులకు గురవుతూ వస్తుంది. 2018లో బ్రౌన్ ఫీల్డ్గా మార్చిన తర్వాత బ్రౌన్ ఫీల్డ్కి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా ధర్నాలు, రాస్తారోకాలు, ఆందోళన చేశారు. ఆ కారణంగా 2 ఏళ్లు మళ్ళీ పొడిగించబడింది. 2019-20లో మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ హైవేగా దీన్ని మార్చారు. ఇప్పుడు యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవేగా దీన్ని మారుస్తూ సర్వే చేయాల్సిందిగా కేంద్రము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు, సిబ్బంది సర్వేకి వచ్చారు. అయితే ఈ సర్వే కారణంగా 113 హెక్టార్లలో ఉన్న వ్యవసాయ భూములను కోల్పోతున్నాం, పచ్చని పంట పొలాలను కోల్పోతున్నాం. ఇప్పటికే గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కారణంగా గోదావరి తీర ప్రాంతంలో ఉన్న మేము నిర్వాసితులుగా మారాం. మళ్ళీ ఇప్పుడు ఈ రహదారి కారణంగా మరోసారి నిర్వాసితులుగా మారిపోతున్నాం. దీంతో రోడ్డు పాలవుతామంటూ దాదాపు 200 మంది రైతులు ఆందోళన బాట పట్టారు. 30 గ్రామాలకు సంబంధించిన రైతులు లక్షపేట మండలంలోని ఇటికాల, మోదెల, కన్నెపల్లి, అటు ముల్కాల వరకు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీరందరిది ఒకటే డిమాండ్. NH63కి సంబంధించిన నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానిలో న్యాయపరమైన నిబంధనల ప్రకారం మా భూమికి తగ్గ రేటు కట్టబెడుతూ మాకు న్యాయం చేస్తేనే ఈ సర్వే చేయాలి, లేదంటే మా భూములు మాకు వదిలేసి గతంలో ఏదైతే బ్రౌన్ ఫీల్డ్ హైవేకు క్లియరెన్స్ ఇచ్చారో ఆ క్లియరెన్స్ ప్రకారము నిర్మాణం చేపట్టాలంటూ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అయితే ఇప్పటి వరకు సర్వేకు ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఆందోళన అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల గౌరవ అర్చకులు రమణ దీక్షితుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుందన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 6 రోజుల క్రితం టీటీడీలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం పైన, టీటీడీ అధికారుల పైన, పాలక మండలి పైన, ముఖ్యమంత్రి గారి మీద, అహోబిలం మఠం, ఎంతో పురాతనమైనటువంటి అహోబిలం మఠం మీద, రామానుజాచార్య పరంపర అయినటువంటి పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాముల ప్రవర్తన మీద, అర్చకుల మీద, అందరి మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించటానికి లేదు. సంస్థ
గౌరవాన్ని ఆలయ ప్రతిష్టను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తాను మాట్లాడలేదు అన్నారు రమణ దీక్షితులు. ఆ వాయిస్ తనది కాదంటూ ఇప్పటికే వివరణించారు ఆయన. నిజ నిర్ధారణ కోసం ఆడియో టేప్ ని FSL కి పంపిస్తున్నట్టు చెప్పారు పోలీసులు. తిరుమల అన్నమయ్య భవన్ లో సుదీర్ఘంగా సమావేశమైన టీటీడీ పాలక మండలి కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటించింది. మా ప్రతినిధి రాజు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, FSL రిపోర్ట్ ఎప్పుడొస్తుంది, అలాగే టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? అంటే ఖచ్చితంగా టీటీడీ అయితే చాలా కీలకమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంది. ఒకటి, సనాతన ధర్మాన్ని మరింత ప్రచారం చేయడంతో పాటు ఉద్యోగులకు పెద్దపీట వేసింది. వాళ్ళ సంక్షేమంతో పాటు భక్తుల అవసరాలను గుర్తించి తీసుకోవాల్సిన నిర్ణయాలను తీసుకుంది. ప్రధానంగా రమణ దీక్షితుల విషయము, ఈయన టీటీడీకి సంబంధించినటువంటి గౌరవ సలహాదారుగా ఉన్నారు, గౌరవ ప్రధాన అర్చకులుగా కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇటుపైన గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతుంది. ఈయన వివాదాస్పదంగా వివరిస్తున్నాడని చెప్పేసి టీటీడీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలోనే గత 5 రోజుల క్రితము పాలక మండలి పై చేసినటువంటి ఆరోపణలు కానీ ఏకంగా ఈవోతో పాటు ముఖ్యమంత్రి అట్లాగే చిన్న జీఆర్ల పైన చేసినటువంటి జీఆర్ స్వాములు ఎవరైతే ఉన్నారో ఆలయంలో జరిగే కైంకర్యాలన్నీ కూడా వాళ్ళ పర్యవేక్షణను కొనసాగుతాయి. అలాంటి జీఆర్ స్వాముల ప్రవర్తన పైన కూడా కామెంట్స్ చేయడానికి పూర్తిగా తప్పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన చేసినటువంటి ఒక వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడము, దీన్ని కొద్దిమంది సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ కొద్దిమంది ప్రకటనలు చేయడం, ఇదంతా కూడా టీటీడీ ప్రతిష్టకు సంబంధించిన విషయంగానే టీటీడీ భావించింది. ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షత జరిగిన పాలక మండలి ఆయన తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, రమణ దీక్షితులు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడాడు అని చెప్పేసి టీటీడీ చైర్మన్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు దాదాపుగా 9,000 మంది ఉద్యోగులకు, అంటే ఒకటి వేద పండితులు, అర్చకులు, పరిచారకులతో పాటు కాంట్రాక్టింగ్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపుగా 9,000 మందికి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చాలా కీలకమైన నిర్ణయంగానే టీటీడీ భావించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే పాలక మండలి కూడా నిర్ణయం తీసుకుంది. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల పెంపు సమస్యని ఎట్టకేలకు ఈ మీటింగ్లోనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు భక్తి భావాన్ని పెంచే విధంగా కూడా టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి, గాలిగోపురము, శ్రీవారి మెట్టు మార్గం, నడక మార్గంలో వెళ్లే భక్తులు చిరుతల భయం లేకుండా ఉండాలంటే నిత్య సంకీర్తన జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ నిత్య సంకీర్తన జరిగే విధంగానే టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. మరోవైపు బాలబాలికలకు సులభ రీతిలో ఉండే విధంగా భగవద్గీతను కూడా వివిధ భాషల్లో ప్రింట్ చేయాలని చెప్పేసి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. చాలా కీలకమైన నిర్ణయాల్ని ఈ పాలక మండలి తీసుకుంది. ప్రత్యేకించి రమణ దీక్షితుల విషయంలోనూ తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకంగా భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.